రండి. ఇతర ఎక్కడికి ఎందుకు వచ్చాడు? ఈయన మీకు తెలుసా? ఎవరో తెలియదు, కానీ పేషెంట్ గా మాత్రం తెలుసు. పేషెంట్ గానా? అవునమ్మా, ఇతనికి క్యాన్సర్. ఆ స్థితిలో ఉన్నవాడు ఇక్కడికి రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది. లేదండి, ఆయన ఎప్పుడు ఇక్కడికి రాలేదు. ఎప్పుడో ఒకసారి ఒక అమ్మాయి తన్ని ప్రేమించలేదని, ఆ అమ్మాయి తన్ని ప్రేమించాలంటే మరో అమ్మాయితో చనువుగా నటిస్తే ఆ ప్రేమించిన అమ్మాయి దగ్గర అవుతుందని నన్ను డాన్స్ చేయడానికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఇప్పుడు వచ్చారు. మళ్ళీ ఏదో నాటకం ఆడాలి అన్నారు. ఆ నాటకం వెళ్ళటం లేదండి. కానీ నేను అలాంటి వారు అనిపించడం లేదు. నేను మందులు రాసిస్తాను, అవి తెప్పించేవాడు. 2 రోజుల వరకు ఎక్కడికే కదలవద్దు. ఏమండి, వెళ్తున్నారా? ఈ స్థితిలోనా? నా స్థితి నీకేం తెలుసు? ఇక్కడికి వచ్చే వాళ్ళంతా స్థితి తప్పిన వాళ్ళే. నేను వచ్చింది స్థితి తప్పడానికి కాదు, పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి. చూడమ్మా, ఆ పిలుపు సరైనది కాదు. జయంతి పిలవండి. పిలిచేటంత చదువు పిలవాల్సిన అవసరం ఉన్నట్లేదు. కానీ పిలవాలనే ఆశ, పిలిపించుకోవాలనే ఆత్రం నాకున్నాయి. ఎందుకని? ఈ ఇంటికి ఎవరు వచ్చినా వెళ్ళలేక తప్పనిసరి వెళ్తారు. కానీ కావాలని తప్పించుకుని వెళ్తున్నది మీరొక్కరే. కారణం ఇదొక పాముల పుట్ట. అది తెలిసేగా వచ్చారు. అవసరం కోసం తప్పలేదు. అవసరం తీయలేదుగా. నీకెలా తెలుసు? చావు బ్రతుకుల మధ్య ఉన్న మనిషి తన అవసరాల కోసం పరిగెత్తడు. చావు బ్రతుకుల మధ్య నేను క్యాన్సర్. మీ పరిస్థితి మీ చేతిలో లేదు. నీకెవరు చెప్పారు? మిమ్మల్ని చూసిన డాక్టర్ చెప్పారు. డాక్టర్ ఎప్పుడు వచ్చాడు? మీరు స్పృహ తప్పి పడిపోయిన తర్వాత. నువ్వు పిలుచుకొచ్చావా? ఆ రోజు ప్రేమించడం కోసం నాటుకోవడమన్నారు. ఈరోజు సడన్ గా వచ్చారు. తాగి ఉన్నారు. ఆడమన్నారు, పాడమన్నారు. అర్థం కాలేదు. సరే అన్నాను. అంతరార్థం డాక్టర్ చెప్పాక తెలిసింది. ఎవరి నేను చెడిపోయిందనే కావచ్చు, కానీ చెడగొట్టిందని మాత్రం కాదు. అంటే మీరెందుకు అలా ఉన్నారు? ఆ రోజు ప్రేమ కోసం ఆడి నాటకం ఏమైంది? మిమ్మల్ని ప్రేమించలేదా? మీరు పెళ్లి జరగలేదా? వద్దండి, నేను ఇక్కడి నుంచి వెళ్ళడానికి లేదు. డాక్టర్ మమ్మల్ని కదలనివ్వద్దన్నాడు. కదిలితే చచ్చిపోతానని అన్నారు. ఇక్కడుంటే చావకుండా ఉండిపోతారా? జయంతి, చావనేది పోలీస్ వారెంట్ లాంటిది. మనం ఎక్కడున్నా, ఎక్కడ దాక్కున్నా వెతుక్కుంటూ వచ్చేస్తుంది. నలుపురి అయితే మీరు ఒంటరిగా వెళ్ళడానికి వీలేదు. నేను మీరంటూ వస్తాను. పిచ్చిదా, నేను ఒంటరి వాణ్ణి కాను. నీకు తెలుసు లేదు, ఈ ప్రపంచంలో పుట్టిన ఏ ఒక్కడూ ఒంటరివాడు కాడు. జననంతో పాటే మరణం కూడా పుడుతుంది.
ఆ జననానికి మరణం బాడీ గార్డ్లా ఉంటుంది. అందుకే ఆ ప్రాణితో పాటు మృత్యువు కూడా ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి పైన ఉంటుంది, ఒక్కోసారి కిందుంటుంది, ఒక్కోసారి ముందుంటుంది, ఒక్కోసారి వెనకుంటుంది. మనం నిద్రపోయినా అది మాత్రం మన కోసం కాచుకునే ఉంటుంది. దాని సమయం రాగానే మన మీదకి వచ్చి మనల్ని చంపి అది చస్తుంది. ఆ మరణానికి నేను భయపడలేదు. జీవితంలో ఎందరో చూశాను. లోపలికి రాగానే తలుపులు వేయమనేవాళ్ళు, దీపాలు తీయమనేవాళ్ళు తప్ప జీవితానికి అర్థం చెప్పినవాళ్ళు ఎవ్వరూ లేరు. ఏమైనా సరే మీరు వెళ్ళడానికి వీలే. మీరు వెళ్ళడం అంటే జరిగితే నేను మీ కాళ్ళ దగ్గర చచ్చిపోతాను. వద్దు శారదాదేవి, వద్దు. నన్ను ఆపడానికి ప్రయత్నించొద్దు. Let me live freely. Let me die happily. Let me die. జయంతి, ఇన్నాళ్ళు పుట్టలో ఉన్నవన్నీ పావులని చేయి పెడితే అవి కాటు వేస్తాయని అనుకున్నాను. కానీ ఆ పుట్టే దేవాలయం అనుకుంటే అందులో ఉన్నవన్నీ దేవతలు. ఈ దేవతలు చూడాలనిపిస్తే మళ్ళీ